సంసారం నుంచి బయటికి రావటానికి సత్యాన్వేషణ చేయాలి. ఆంజనేయ స్వామి సుందరకాండలో వెతికినట్టుగా అది సీతాన్వేషణ కాదు, అది సత్యాన్వేషణ. మనం ఊరికే పేరుకి సీతాన్వేషణ అని చెప్పుకుంటాం, అది సత్యాన్వేషణ. సుందరకాండ సీతాన్వేషణ అని వచ్చినప్పుడల్లా సత్యాన్వేషణ అని పెట్టుకోండి, అర్థమైపోతుంది మీకు విషయం. సత్యాన్వేషణ అంటే తెలియదు మనకి, సత్యాన్ని ఎక్కడ వెతుకుతాం? అదేమైనా ఒక పదార్థమా? అందుకనే వాల్మీకి మహర్షి సీతాన్వేషణ అనే ఆ కథను తీసుకున్నారు. అది జరగలేదా, కల్పితమా అని కాదు, జరిగింది. సీతాన్వేషణ అనే చోటల్లా మనం సత్యాన్వేషణ అని పెట్టుకోవాలి. అప్పుడు మనం ఆంజనేయ స్వాములం అయిపోతాం, సాధకులం అయిపోతాం, సాధించాలి కదా మరి. అప్పుడు ఆయన బలం మనలో నిండుకుంటుంది. అది అందుకనే ఆ చైతన్యమే ఈ అసత్యాన్ని సత్యం అనుకోవటం వల్ల ఇట్లా సంసారంలో పడిపోయి తిరుగుతోంది. ఎప్పుడైతే ఈ చైతన్యం తన స్వస్వభావాన్ని, తన చిత్స్వరూపాన్ని, తన సచ్చిదానంద స్వరూపాన్ని తాను ఎప్పుడైతే దర్శనం చేస్తుందో అప్పుడు అసద్రూపమైన ఈ అజ్ఞానం, అలాగే దానివల్ల ఏర్పడిన ఈ సంసారం అంతా కూడా శమించిపోతుంది. ఎంత కాలిపోతుందని కాదు, శమించిపోతుంది, లయించిపోతుంది. అంతా కాలిపోయింది, లంకంతా. సీతామ్మవారికి ఏమైనా అయిందా? ఎందుకు చెప్పారు ఆ ఘట్టం? సీతామ్మవారికి ఏమైనా అయిపోయిందేమో అని అనుకున్నాడు ఆంజనేయ స్వామి సుందరకాండలో. అనుకున్నాడా లేదా? అరే ఎంత అజ్ఞానం రా, ఎంత అజ్ఞానం పని చేశాను నేను, మూర్ఖుణ్ణి. సీతామ్మవారు ఉందని కూడా చూసుకోకుండా మొత్తం లంకంతా తగలబెట్టేశాను. ఈ కోపం ఎంత పని చేస్తుంది అని అంతా అనుకున్నాడు కదా. అనుకుంటే ఆయనకి ఆకాశంలో తిరిగే సిద్ధపురుషులు, దేవతలు వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినిపించాయి. ఏమని అంటే, ఆశ్చర్యం, లంకంతా కాలిపోయినా సీతామ్మవారికి ఏం కాలేదు అని వాళ్ళు మాట్లాడుకున్నారు. అరే నిజమే కదా, ఎక్కడైనా ఉందా ఆ సీతామ్మవారి కాలిపోవటం అనేది? ఎక్కడైనా ఉందా? అసలు కాలిపోతే రావణాసురుడు కాలిపోతాడు ఆమెను పట్టుకుంటే. అటువంటి ఆ తల్లి అగ్ని సంభవ చిదగ్నికుండ సంభూత అని, ఆమె ఎట్లా కాలిపోతుంది అని ఆంజనేయ స్వామి అనుకుని మళ్ళీ వెళ్ళి చూశాడు. చూస్తే ఉంది ఆమె. అలాగే ఈ దేహము పోయినా కూడా, ఈ ఇంద్రియాలు పోయినా కూడా, ఈ బుద్ధి పోయినా, ఈ మనస్సు పోయినా, ఈ ప్రపంచం అంతా పోయినా కూడా సత్యమైన పరమాత్మ అలాగే ఉంటుంది అని మనకు అక్కడ చెప్తున్నారు ఆయన. సూక్ష్మం అది, సుందరకాండలో ఉండేటువంటి సూక్ష్మం అది. అలాగే ఇది కాలిపోవటం అనే ప్రశ్న కాదు అక్కడ, శమించిపోవటం, ఉపశమించిపోవటం. నీకేం కావాలి? నీ దుఃఖాలు కాలిపోవటం అంటే నీ దుఃఖాలు ఉపశమించటం కావాలి నీకు. నీ దుఃఖాలు శాంతించడం నీకు కావాలి, అంతే కదా. అవి ఎక్కడికి పోతే నీకెందుకు? నీ దుఃఖాలు శాంతించటం కావాలంతే. అలాగే ఈ సంసారం అనేది నీ విషయంలో శాంతిస్తుంది అంటే నీలో వచ్చి లయించిపోతుంది, నీలో వచ్చి కలిసిపోతుంది. అది నువ్వు ఎప్పుడైతే ఆత్మ మీద భావన ధ్యానం చేశావో దానిలో కలిసిపోయింది అది. అందుకని ఆయన స్పష్టంగా అసదేవ ఉపశామ్యతి, అసత్యమే శమిస్తుంది తప్ప, లంకంతా కాలిపోతుంది తప్ప సీతామ్మవారు కాలుతుందా? అసదేవ ఉపశామ్యతి, అసత్యమే కాలుతుంది కానీ సత్యం ఎప్పటికీ కాలదు. సత్యం ఎప్పుడు కూడా ఉపశమించదు, సత్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. అసత్యమైనది నీలో కలిసిపోతుంది అంతే. నువ్వు ధ్యానం చేస్తూ ఉండే కొద్దీ రెండూ వస్తూ ఉంటాయి, పోటీ పడుతూ ఉంటాయి. పడని, కౌరవులు పాండవుల్లాగా పోటీ పడుతూ ఉంటారు, పడని. కానీ గెలిచేది మాత్రం పాండవులే కదా, పడతారు వాళ్ళు, లోపల సహజం అది. అలాగే నువ్వు కూడా ధ్యానం చేస్తున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు మంచివి చెడ్డవి అన్నీ వస్తాయి, రాని. కానీ కాలిపోయేది మాత్రం చెడ్డదే, మంచిది అట్లాగే నిలుస్తుంది. అందుకనే ముందే నువ్వు కంగారు పడకూడదు. అయ్యో నాకేమిటండి చెడ్డ వస్తున్నాయి, ఏం పర్వాలేదు, నువ్వు చేయి, సాధన చేయి, పోతాయి, నిదానంగా పోతాయి. అవన్నీ మనస్సు స్టోర్ చేసుకునేవి వస్తున్నాయి బయటికి, నిదానంగా పోతాయి. వాసన ఉంది కదా, వాసన పోవాలి, పోతాయి, నిదానంగా పోతాయి. ఏం కంగారేముంది? కంగారు పడద్దు, అయ్యో రానేయకూడదు అనుకోవద్దు. కానీ ఒక దృష్టి మాత్రం దాని మీద పెట్టు, కీప్ అన్ ఐ, దాని మీద అబ్జర్వేషన్ ఎప్పుడు పెట్టు, అది చాలా ముఖ్యమైనది. అట్లా నువ్వు చేసినప్పుడు ఉపశామ్యతి, అసదేవ ఉపశామ్యతి అని స్పష్టంగా చెప్పి, శివుడు చెప్పిన మాట అది, సత్యం, శివశాసనం అది, అంతే. నువ్వు సాధన చేస్తే ఈ ప్రకారంగా నీకు మిగులుతుంది శాంతి అనేది శివుడి మాట అది.